నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం నేను రాణి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పెరేడ్ గ్రౌండ్ లో జైల్ ట్రైనీ వార్డర్స్ దీక్షాంత్ పెరేడ్ కార్యక్రమం శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన జైల్ వార్డర్స్ కి మెడల్స్ ప్రదానం చేసిన మంత్రి పొన్నం మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావును అరెస్టు చేసిన పోలీసులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలింపు కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే అనుకుంటున్నాడా రౌడీ అనుకుంటున్నాడా ప్రజాస్వామ్య వ్యవస్థ మీద అవహేళనగా మాట్లాడుతున్నాడన్న అద్దంకి దయాకర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో జరిగిన వాగ్వాదంలో కేసు నమోదు హైదరాబాద్లోని చెంచల్గూడ సెంట్రల్ జైల్లోని సికా పెరేడ్ గ్రౌండ్లో జైల్ ట్రైన్సీ వార్డర్స్ దీక్షాత్ పరేడ్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు దీక్షాంత్ పరేడ్లో శిక్షణ పొందిన జైల్ వార్డర్స్ నుండి మంత్రి గౌరవ వందనం స్వీకరించారు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉద్యోగ నియామకాల్లో జైళ్ల శాఖలో 92 మంది జైల్ వార్డర్స్ సికా హైదరాబాద్లో శిక్షణ పొందుతున్నారు అండమాన్ నికోబార్కి చెందిన జైల్ వార్డర్స్ కూడా సికాలో బేసిక్ ఇండక్షన్లో శిక్షణ పొందుతున్నారు శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన జైల్ వార్డర్స్కి మంత్రి పొన్నం మెడల్స్ ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవిగుప్తా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు దయచేసి అందరూ కూడా లేచి నిల్చోవలసిన సమయంగా మనం చేస్తున్నాం తెలంగాణ రాష్ట్ర శ్రీ రవి గుప్తా గారికి జైళ్ల శాఖ డిఐజీ గారికి అదేవిధంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ బద్రీనాథ్ గారికి మిత్రా గారికి జైళ్ల శాఖ సిబ్బందికి ఇండియన్ ఆయిల్ శాఖ సిబ్బందికి ఇక్కడ రిలీజ్ అయిన ఖైదీలతోటి ప్రజలకు క్వాలిటీ డీజిల్ పెట్రోల్ ఇవ్వాలనే ఆలోచనతోటి జైళ్ల శాఖకున్న స్థలాల్లో పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసుకొని ఈరోజు జైళ్ల శాఖకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించుకునే విధంగా ఒక కార్యాచరణ తీసుకున్నారు అందులో భాగంగా చెంచలగూడ జైలు దగ్గర ఇప్పటికీ ఒక బంకు ఉన్నప్పటికీ మరొకసారి ఈ బంకును ఈరోజు అదనంగా ప్రారంభించుకున్నారు ఇది ఎక్కువ రద్దీ ప్రాంతం ఈ బంకు కూడా విశాలంగా పెద్ద స్థాయి లోపల ఒక పెద్ద అవుట్లెట్ గా ఏర్పడ్డది ఈ అవుట్లెట్ ద్వారా తప్పకుండా కన్స్యూమర్ అందరికీ మంచి సర్వీస్ ఇచ్చి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సహకారంతో జైళ్ల శాఖ సమన్వయం చేసుకొని ఈ యొక్క పెట్రోల్ బంక్ అవుట్లెట్ ను మంచి రోల్ మోడల్ గా ఉంచాలని కోరుకుంటూ ఈరోజు ఈ యొక్క ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సిబ్బందికి అదేవిధంగా జైళ్ల శాఖకు కూడా నా అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా జాయింట్ వెంచర్ గా జైళ్ల శాఖనే కాక మిగతా శాఖలతో కూడా సమన్వయం చేసుకొని మార్కెటింగ్ లో ఏదైతే ఇంపార్టెంట్ ల్యాండ్స్ ఐడెంటిఫై చేసి ఆ డిపార్ట్మెంట్స్ తో నెగోషియేషన్ చేసే సందర్భంలో ఇబ్బంది వస్తే ప్రభుత్వంగా మీకు సహకార విజయానికి సిద్ధంగా ఉన్నామని మనం చెప్తూ మరొకసారి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాభినందనలు తెలియజేస్తూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాము ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తెలంగాణ రాజకీయాలు హీటెక్కాయి
తాజాగా మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావును పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ కొండాపూర్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. బుధవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో జరిగిన వాగ్వాదంలో కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. ఈ మేరకు కౌశిక్ రెడ్డిని కలిసేందుకు వెళ్లిన హరీష్ రావును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడికి వచ్చిన హరీష్ రావు అనుచరులు, బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పరిస్థితి చేయి దాటిపోతుందని గ్రహించిన పోలీసులు హరీష్ రావును అరెస్టు చేశారు. అనంతరం గచ్చిబౌలి పిఎస్కు తరలించారు. హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బుధవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు వెళ్లారు. ప్రభుత్వంలోని కొందరు తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని, వారిని గుర్తించి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ ఇచ్చేందుకు స్టేషన్కు వెళ్లారు. అయితే అదే సమయంలో సిఐ రఘవేందర్ బయటకు వెళ్తున్నారు. ఇది గమనించిన కౌశిక్ రెడ్డి, ఆయన అనుచరులు సిఐ వాహనాన్ని అడ్డుకున్నారు. తన ఫిర్యాదు స్వీకరించిన తర్వాతే బయటకు వెళ్లాలని కౌశిక్ రెడ్డి సిఐతో వాగ్వాదం పెట్టుకున్నారు. కాంగ్రెస్ కండువా కప్పుకుని డ్యూటీ చేయాలంటూ సిఐని ఉద్దేశించి కౌశిక్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక మీ విషయం తేలుస్తామంటూ హెచ్చరించారు. ఈ కానిస్టేబుల్ తమాషాలు చేయకండి, ఇంతకంటే ఎక్కువ చేయకండి. కానిస్టేబుల్ నన్ను బెదిరిస్తున్నాడు, సిన్సియర్ కోఆపరేట్ చేస్తున్నాడు. ఇంతకంటే ఎక్కువ చేయకు, తమాషాలు చేయకండి. అవే నువ్వు కానిస్టేబుల్ కోఆపరేట్ చేయడానికి వచ్చిన మేము చేస్తున్నారు మీరు. అరే ఆగండి, అరే ఆగండి, మేమేమన్నా మేము ఇబ్బంది పెడుతున్నాం మిమ్మల్ని ఏమంటలేము సార్. ఓకే ఓకే కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే అనుకుంటున్నాడా, రౌడీ అనుకుంటున్నాడా అని టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ మీద అవహేళనగా మాట్లాడుతున్నాడని, ఒక ఎమ్మెల్యే అనే విషయాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిపై కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్న మాటలకు రానున్న రోజుల్లో మూల్యం చెల్లించుకోక తప్పదని అద్దంకి దయాకర్ హెచ్చరించారు. కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే అనుకుంటున్నాడా లేకపోతే రౌడీ అనుకుంటాడా అనే అంశాన్ని తేల్చుకోవాలి మిత్రమా. ఎందుకంటే మీరు ప్రవర్తిస్తున్న తీరు ఒక తరహా అయితే, మీరు మాట్లాడుతున్న తీరు ప్రజాస్వామ్య వ్యవస్థల మీద అవహేళనగా మాట్లాడుతూ ముఖ్యమంత్రుల మీద ఇష్టానుసారంగా మాట్లాడడం వల్ల ఏదో పబ్లిసిటీ లేకపోతే ఇతరత్ర వస్తాయి అనుకునే ఆలోచన బంద్ చేసుకోండి. ఎందుకంటే కేసీఆర్ ఫ్యామిలీ నిన్ను వాడుకోవడంలో చాలా అడ్వాన్స్ అయిపోయినరు. ఆ విషయాన్ని గమనిస్తే మంచిది. లేదంటే ఇప్పుడు మీరు పోలీస్ వ్యవస్థ మీద కానీ లేదంటే మీరు ప్రభుత్వ వ్యవస్థ మీద కానీ మీరు మాట్లాడుతున్నది ఏ రకంగా ఉందంటే, నేను ఎమ్మెల్యేని ఏం కాదు, నేను వీధి రౌడీని అనుకోండి, నేను ఇట్లనే ఉంటా అనే స్థితి మంచిది కాదు. అన్నిటికంటే ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి మీద మీరు పేలుతున్న అవాకులు చెవాకులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని కల్పిస్తున్నాయనే ఉద్దేశంతో మీరు ఉండొచ్చు గాక, తర్వాత దానికి సంబంధించిన అంశంలో మీరు చెల్లించుకునే మూల్యం కూడా చాలా పెద్దగా ఉండాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి నోటికొచ్చినట్టు మాట్లాడతాం, ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తామని చెప్పి నువ్వు అసలు కేసీఆర్ ఏజెంటా లేకపోతే హరీష్ రావు ఏజెంటా, కేటీఆర్ ఏజెంటా అనే విషయం పక్కన పెడితే, నువ్వు ఎమ్మెల్యే అనే అంశాన్ని గమనించుకోకపోతే అది మంచి పద్ధతి కాదనే విషయాన్ని చెప్పాల్సిన అవసరం అయితే వచ్చింది. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. బంజారాహిల్స్ పిఎస్లో విధుకు ఆటంకం కలిగించారంటూ సీఐ రాఘవేంద్ర ఫిర్యాదు చేశారు. దీంతో కౌశిక్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు 20 మందిపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి నివాసం వద్దకు భారీగా పోలీసులు చేరుకుని అరెస్టు చేశారు. ఆయన్ను అక్కడి నుంచి బంజారాహిల్స్ పిఎస్కు తరలించారు.
ఎమ్మెల్సీ షంపీపూర్లో రాజు ఇంట్లోకి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఇంటి గేట్లు దూకి వెళ్లేందుకు యత్నించారు. అనంతరం పోలీసులు కౌశిక్ రెడ్డిని అరెస్టు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. This is the act of assembly. If MLA is coming to assembly. Excuse me, SCA garu. Excuse me. నువ్వు లేకపోతే కాదు నువ్వు ఉన్నావు. నువ్వు లేకపోతే కాదు. మీరున్నారు. నేను వచ్చాను పోడేది. రూల్ చూపించాలా? అవినీతి అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారి ఉద్యోగులను తీవ్ర వేధింపులకు గురిచేస్తున్న ఎక్సైజ్ ఆఫీస్ సూపరింటెండెంట్ సయ్యద్దా ఒమర్ అలీ అక్రమాలపై విచారణ జరిపి శాఖపరమైన చర్యలు తీసుకోవాలని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచల యుగంధర్ గౌడ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నాంపల్లిలోని ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ కార్యాలయంలో ఒమర్ అలీ అక్రమాలపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. అనంతరం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కుర్చీ వదలకుండా 20 ఏళ్లకు పైగా ఒకే చోట విధులు నిర్వహిస్తున్నాడన్నారు. ఈ విషయంపై తాము ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తే ఒమర్ అలీపై మాత్రం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలోని పవర్ఫుల్ అంటే చోటేమియా బడాచోర్ అనే విధంగా ఆయన పనిచేస్తున్నాడు. చోటేమియా బడాచోర్ ఆయన గురించి ఈరోజు హైదరాబాద్ ఎక్సైజ్ కమిషనర్ ఆఫీస్లో గత 23 ఏళ్ళుగా ఒకే చోట ఎక్కడ పోస్టింగ్ ఇచ్చినా ఒకే చోట పనిచేస్తూ అనేక అవినీతి అక్రమాలకు తర్వాత అవినీతి సొమ్ముతున్న 100 కోట్లకు పడగలెత్తి ఈరోజు ఉద్యోగులను వేధిస్తున్నటువంటి ఆఫీస్ సూపరింటెండెంట్ ఒమర్ అలీ గారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి మేము గవర్నమెంట్ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గతం నుంచి ఆయన హైదరాబాద్ పోస్టింగ్ ఇచ్చినా ఎక్కడిచ్చినా 23 ఏళ్ళుగా ఆఫీసులో ఉంటాడు. అందరి ప్రమోషన్లలో కానీ తారుమారు చేస్తూ ఉంటాడు. సీనియారిటీ లిస్టులో ఏలు పెడతాడు. తర్వాత మొన్న డిఏఎస్లను కానీ వాళ్ళని కానీ ఎస్ఐలను కానీ సీఎల్ని అందరినీ కూడా ఇబ్బంది పెట్టిన చరిత్ర ఉంది. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే 2005 వరకు డిఆర్ఎస్ఐలను నింపాల్సిన కోటాలో ప్రమోటివ్స్ నింపిండు. 2005 నుంచి కంప్లీట్గా డిఆర్ కోటని నింపుతూ వాళ్ళకి అన్యాయం చేసిండు. తర్వాత 2015 వరకు ప్రమోటివ్స్ని ఏఎస్గా నింపిండు. ఆ తర్వాత మళ్ళీ 2015 తర్వాత ఓన్లీ డిఆర్ఎన్ నింపుతున్నాడు. మొన్నటికి మొన్న ఎస్ఐలకు 50 మంది ఎస్ఐలకు ప్రమోషన్ ఇచ్చి వాళ్ళు 1.5 నెలలు డ్యూటీ చేసిన తర్వాత మళ్ళీ రివర్షన్ ఇచ్చిండు. ఎందుకంటే ఒకరు 10 లక్షలు ఇచ్చిండు, 10 లక్షలు అడిగిండంట. దాదాపు 5 కోట్లు ఏంటి నాకంటే వీళ్ళని తెచ్చుకోలేము సార్, మాకు ప్రమోషన్ డిపార్ట్మెంట్ వచ్చేదంటే వాళ్ళు రివర్స్ అంటే జూనియర్ అసిస్టెంట్ హెడ్ కానిస్టేబుల్ను ప్రమోషన్ ఇస్తే మళ్ళీ వాళ్ళు ఆ స్థానంలో డ్యూటీ చేస్తారు. దాంట్లో వేధింపులు తట్టుకోలేక చాలా మంది కూడా ఈరోజు ఇబ్బందికర పరిస్థితులు ఈరోజు ఉద్యోగులు ఎదుర్కొంటూ ఉన్నారు. తర్వాత మొన్న పాలమూరు జిల్లాలో 4 ఆంధ్ర వాళ్ళు అక్కడ రిలీవ్ చేయాల్సిన 2013 ఇస్తే అప్పటి నుంచి కాపాడుకుంటూ వచ్చి మొన్న మేము ప్రెషర్ చేసి హైకోర్టు క్లియర్గా వాళ్ళని రిలీవ్ చేయమని చెప్పినా కూడా రిలీవ్ చేస్తే మామూలు ఏఎస్ గారు రిలీవ్ చేస్తే మళ్ళీ కూడా వాళ్ళని ఏం చేసిండు ఈయన పైరవ్ చేసి ఇలాంటి ఉత్తర్వులు లేకుండా మళ్ళీ మామూలుగా వాళ్ళని జాయిన్ చేయడం జరిగింది. అంటే దీనిలో అంతేగా కూడా ఈరోజు ఉమర్ గారు ఆయనకు సపోర్ట్గా తిరుపతి నాయక్ అని ఉండవచ్చు. మళ్ళీ ఆయన కూడా గతంలో ఇదే విధంగా ట్యాడీలు చేస్తే సంవత్సరాల పనిష్మెంట్ కింద అటాచ్ చేసిండు బండ్లగూడకు. మళ్ళీ ఇప్పుడు ఆఫీస్కి వచ్చి ఈ విధంగా వ్యవహారాలు చేస్తూ ఉన్నారు. 100 కోట్లకు పడిన గతంలో ఈయన గురువు రామారావు గారు ఆంధ్రని వెళ్తే ఈయన తెలంగాణలో కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే పుట్టిన తేదీ కూడా మార్చినటువంటి గనులు ఈ ఉమర్ అలీ గారు.
గతంలో సర్వీస్ మేటర్లో ఎవడు ఏలు పెట్టాడు ఏ ఉద్యోగులు. కానీ ఈరోజు వనపర్తి ఈఎస్గా పనిచేసినటువంటి ప్రభు వినయ్ గారు పుట్టిన తేదీ 5 సంవత్సరాలు 64 నుంచి 69గా మారుస్తే దాని మీద కంప్లైంట్ ఇస్తేనే ఆయన కూడా సస్పెండ్ అయింది. కానీ ఈయన మీద మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మా ప్రభుత్వానికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు ప్రభుత్వం ఏమో ఈరోజు మంచి పనులు చేయాలి, ఈరోజు ప్రజాపాలన అందించాలని చెప్పి మీరు అన్ని సమూల మార్పు ప్రక్షాళన చేస్తూ ఉంటే ఇటువంటి ఒక చీడ పురుగు వలన ఒక అవినీతి జలగ వలన ఈరోజు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తూ ఉంది. ఉద్యోగులందరూ కూడా ఈరోజు ఈయన చేసిన సర్వీస్ మేటర్లు ఏలు పెట్టడం వల్ల కోట్ల చుట్టూ తిరుగుతున్నారు తప్ప ఈరోజు ఆఫీసులో డ్యూటీ చేయని పరిస్థితి ఎక్కడ కూడా కనిపిస్తలేదు. మన దీనిపైన జూపల్లి కృష్ణారావు గారు ఈరోజు దృష్టి పెట్టాలి. కొత్తగా వచ్చినటువంటి డైరెక్టర్ ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ గారు దృష్టి పెట్టాలి. ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్జు గారు కూడా మేము ఈరోజు కలుస్తాం. ఇంతకుముందు డైరెక్టర్ గారికి మేము కలిసి ఇవ్వడం జరిగింది. మేము ఫైనల్గా ఒకటే అప్పీల్ చేస్తాం, ఉమర్ అలీభాయ్ నీవు కొన్ని వేల మందిని ఈరోజు ఉద్యోగులను కూడా ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. ఈరోజు ఖచ్చితంగా నీవు ఇదే వైఖరిగాన అవలంబిస్తే ఖచ్చితంగా నీ ఇంటిని బిడ్డ అందరం కలిసి ఈరోజు ముట్టడిస్తామని చెప్పి మరొక్కసారి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ప్రభుత్వాన్ని కూడా మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఉమర్ అలీ అనే వ్యక్తిని వెంటనే సస్పెండ్ చేసి అతని పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి, అదేవిధంగా ఆయన అక్రమాస్తులపై మా దగ్గర చిట్టా ఉంది. ఏసీబీ కూడా ఇప్పుడు మేము కూడా ఫిర్యాదు చేస్తాం. ఎన్ని ప్రభుత్వ సంస్థలు ఉంటే అన్ని సంస్థల సయ్యద్ ఉమర్ అలీ గారి పైన ఆఫీస్ సూపరింటెండెంట్ పైన ఫిర్యాదు చేస్తాం. అతని పైన చర్య తీసుకు ఎల్బీనగర్ జీహెచ్ఎంసీ సర్కిల్ 4 డీసీ ఇస్లావత్ సేవా నాయక్ను తొలగించాలని ఎల్బీనగర్ జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయం వద్ద ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఎల్బీనగర్ జీహెచ్ఎంసీ సర్కిల్ 4 డీసీ ఇస్లావత్ సేవా నాయక్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్లను ఉద్యోగులను ఉదయం 6 గంటలకే విధుల్లో ఉండాలని ఒత్తిడి చేయడం వల్ల ప్రమాదాలకు గురవుతున్నారని బీఎంఈయూ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. ట్యాక్స్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రాజుపై సస్పెండ్ చేస్తా, ఛార్జ్ మెమో ఇస్తానంటూ బెదిరింపులు చేయడం వల్ల పని ఒత్తిడితో ఎల్బీనగర్ ఫ్లైఓవర్ పై బైక్ మీద నుంచి పడి తీవ్ర గాయాల పాలయ్యాడని ఆరోపించారు. ఆయన గారు ఏంటంటే ఎంప్లాయీని చాలా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. అందరూ ఏంటంటే పని ఒత్తిడి అంటే పని చేయడానికి రెడీ ఉన్నారు. కాకపోతే దానిపైన ఈయన అధికంగా ఒత్తిడి చేయడం వలన ఇప్పుడు మీటింగ్లు పెడతారు. లేడీస్ కూడా ఉంటారు, వాళ్ళు 8 గంటల వరకు కూడా కూర్చోబెడతారు. వాళ్ళని లేడీస్ అంటే వాళ్ళు వాళ్ళ టైమింగ్ ప్రకారం వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఈ ఇబ్బంది ప్రకారం ఆయన ఏమైందంటే మన శ్రీనివాసరాజు అనే ట్యాక్స్ ఇన్స్పెక్టరు లంచ్ చేసుకొని వస్తున్న టైంలో ఆయన ఈ పని ఒత్తిడి దిగేది ఫ్లేవర్ పైన పడిపోవడం జరిగింది. గత 3 రోజుల కింద ఆయనకు ఆపరేషన్ జరిగింది. ఆయన కండిషన్ కూడా సీరియస్గా ఉంది, వెంటిలేటర్ పైన ఉన్నాడు. దీనికి అందరికీ కారణం ఏంటంటే సర్కిల్ 4 మన డీసీ గారు ఆయన మీద ఇంట్లో చర్యలు తీసుకోవాలని మేము మా యూనియన్ తరఫున ఈరోజు పోరాడుతున్నాం. అంటే మీ పని నా పేరు అష్రఫ్, భాగ్యనగర్ మున్సిపల్ జీహెచ్ఎంసీ ఎంప్లాయీ జనరల్ సెక్రటరీ. నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగిందన్న. మా శ్రీనివాస్ రాజు అని ఒక ట్యాక్సీ ఇన్స్పెక్టర్ సర్కిల్ 4లో పనిచేస్తున్నాడు. అయితే డిప్యూటీ కమిషనర్ సేవా ఇస్లావత్ నాయక్ పెడుతున్న పని ఒత్తిడి పొద్దున మార్నింగ్ 6 గంటలకి మెసేజ్ పెట్టి 7 గంటల లోపల ఉండాలా, లేదంటే మెమోలు ఇస్తాము, ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తాము, ఎస్ఆర్లలో పెడతాము, ఈ రకమైన వేధింపులతోటి మా ఉద్యోగులు చాలా బాధపడుతున్నారు. ఆడవాళ్ళని కూడా చూడటం లేదు. నైట్ 8 వరకు కూడా పెట్టుకుంటున్నాడు ఆఫీసులలో. అయితే ఆయన వల్ల నిన్న శ్రీనివాసరాజు అనే టీఐ హడావిడిలో ఆఫీస్కి రావాలని తొందరలో ఎల్బీనగర్ ఫ్లైఓవర్ పైన తల పగిలిపోయింది. ఆయనకి సర్జరీ నడుస్తుంది, ఐసీయూలో ఉన్నాడు, కోమాలో ఉన్నాడు. ఇప్పుడైనా ఆయనకి ఏం జరగొద్దని కోరుకుంటున్నాను. కానీ ఆయన గనక ఏమన్నా జరిగితే మాత్రం డిప్యూటీ కమిషనర్ని ఇక్కడ నుండి పంపించాలన్న డిమాండ్ మాత్రం పెడుతున్నాము. ఈ వేధింపులు ఇప్పటితోనన్నా ఆగకపోతే ఇది కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళి అక్కడ కూడా ధర్నా చేస్తాము. అప్పటి వరకు ఆయన వచ్చి మాకు మాట్లాడే వరకు మా బిల్ కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు, ఎల్బీనగర్ జోన్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా జాకెట్లు ముట్టుకోరు, పనులు చేయరు. మేము ఈ నెల 7వ తేదీన బాపట్లలో జరిగే మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్లో హాజరయ్యేందుకు సీఎం చంద్రబాబు నాయుడు జిల్లాకు రానున్నారని బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి తెలిపారు. స్థానిక కలెక్టరేట్లోని న్యూ వీసీ హాల్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. మొట్టమొదటిసారిగా బాపట్లలో నిర్వహించడానికి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ప్రభుత్వ పాఠశాలలోనూ ఈ సమావేశాలు జరుగుతాయన్నారు. రోజు చూస్తున్నారు
డిసెంబర్ 7వ తారీఖున మెగా పేరెంట్ టీచర్ మీటింగ్కి హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు, హానరబుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు తదితరులంతా కూడా మన డిస్ట్రిక్ట్కి వస్తున్నారు. అట్లనే ఆ ప్రోగ్రాం అనేది మున్సిపల్ హై స్కూల్ బాపట్ల లోకల్లో ఆ ప్రోగ్రాం జరుగుతుంది. సో ఆ ప్రోగ్రాంకి సంబంధించి ఇంకా మనకి ఏర్పాట్లు కూడా అవుతున్నాయి, ఇంకా అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. బేసిక్గా ఈ ప్రోగ్రాము చిన్నపిల్లల ఎవరైతే చదువుకుంటున్న పిల్లలు ఉన్నారో అప్ టు 10th క్లాస్ దాకా ఆ పిల్లలకు సంబంధించిన ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాము మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని స్కూళ్ళల్లో ఆ స్కూల్లో ఎనీ రూరల్ ఏరియా ఉండని, అర్బన్ ఏరియా ఉండని అన్ని స్కూళ్ళల్లో ఈ ప్రోగ్రాం జరుగుతుంది. దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు ఒక్కొక్క ప్రజాప్రతినిధి ఒక్కొక్క స్కూల్కి వెళ్ళేలాగా ప్లాన్ చేసుకొని అన్ని స్కూళ్ళల్లో కూడా ప్రజాప్రతినిధులు ఉండేటట్టు, పేరెంట్స్ అందరినీ కూడా గ్యాదర్ చేసుకునేటట్టు, టీచర్స్ అందరూ కూడా ఉండి ఆ పిల్లవాడి ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది ముందుగానే తయారు చేసుకొని పెట్టుకొని, హెల్త్ ప్రొఫైల్ కూడా స్క్రీనింగ్ చేసుకొని, హెల్త్ కార్డు కూడా పెట్టుకొని, అప్పుడు ఆ టీచర్సు ఆ తల్లిదండ్రులతో కూర్చొని ఆ పిల్లవాడికి ఏమైనా హెల్త్ పరంగా సమస్యలు ఉన్నాయా, అతనికి అకాడమిక్స్లో చదువులో ఎలాంటి పరిస్థితి ఉంది, అటెండెన్స్ విషయంలో ఆ పిల్లోడు ఏమైనా యాబ్సెంట్ అయ్యాడా, ఆ యాబ్సెంట్ అయినటువంటి రోజులు ఆ తల్లిదండ్రులకు తెలిసినవేనా, తెలియకుండా ఏమైనా యాబ్సెంట్ అయ్యాడా, ఇక అకాడమిక్స్లో అతని యొక్క పెర్ఫార్మెన్స్ అనేది ఏ విధంగా ఉంటా ఉంది, మార్కులు ఏంటి, ఇతర ఏంటి. గండెమైసమ్మలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీల సమావేశం జరిగింది. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిందని, ఈ సంవత్సర కాలంలో ప్రజలను మోసం చేశారని అన్నారు. ఎన్నికల సమయంలో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారని, 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామన్నారని విమర్శించారు. అంటే చక్రధర్ గౌడ్ అనే ఒక వ్యక్తి ఒక చీటర్, ఒక బ్లఫ్ మాస్టర్, పెద్ద ఎత్తున ఆయన పైన అనేక ఆరోపణలు, కేసులు ఉన్నటువంటి చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి మరి పోయి పోలీస్ కంప్లైంట్ ఇస్తే మరి హరీష్ రావు గారు లాంటి సీనియర్ నాయకుని క్రెడిబిలిటీ, మరి ఎంతో నమ్మకము, విశ్వసనీయతటువంటి ప్రజానాయకుడి పైన వారు అడిగేటువంటి మన రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన వాగ్దానాలను ప్రశ్నిస్తూ ఉంటే వాడికి సమానం చెప్పలేక ఇలాంటి చక్రధర్ గౌడ్ లాంటి చిల్లరగాల్ని ఉసగలిపి కేసులు బుక్ చేసే ప్రయత్నం మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చేస్తుండడానికి ఇలాంటి సందేహం లేదు. మరి మేము కూడా మరి అనేక ఆరోపణలు ఉన్నాయి. మా పార్టీ కార్యకర్తలు కలిసి మేము కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాం. మరి కేసులు బుక్ చేస్తారా అని పోలీసులు ప్రశ్నిస్తా ఉన్నాను ఈరోజు, ఎఫ్ఐఆర్ చేస్తారా అని ప్రశ్నిస్తా ఉన్నాను ఈరోజు చాలా స్పష్టంగా. ఈ మధ్య కాలంలోనే రేవంత్ రెడ్డి గారి, ముఖ్యమంత్రి గారి సొంత ఊరైనటువంటి కొండారెడ్డిపల్లిలో అక్కడ మాజీ సర్పంచ్ ఉన్నటువంటి 85 ఏళ్ల సాయిరెడ్డి అనేటువంటి పెద్ద ఆయన, నా చావుకు ప్రత్యక్ష కారణం ముఖ్యమంత్రి గారు, వారి కుటుంబ సభ్యులు, వారి తమ్ముళ్ళు అని చెప్పేసి బాహటంగా ఉత్తరం రాసి ఒక నోట్ ఇచ్చేసి చనిపోయిన సంగతి నేను ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. అది ఎఫ్ఐఆర్లో మరి ముఖ్యమంత్రి గారి పేరుందా, రేవంత్ రెడ్డి గారి పేరుందా, వారి సోదరుల పేరుందా, కేసు బుక్ అయిందా అని చెప్పేసి ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా లగచర్లో నిన్నగాక మొన్న ఈ మధ్యకాలంలో చూసినాం, అక్కడ ఉన్నటువంటి గిరిజనుల పైన వారి సొంత తమ్ముడే ఏదైనా సరే మేము ఖచ్చితంగా పెట్టి తీరుతామని చెప్పి రాత్రి అంతా కూడా అక్కడ ఉన్నటువంటి విద్యుత్ మొత్తం కూడా ఆపివేసి, కరెంటు తీసేసి అక్కడ ఉన్న గిరిజనుల పైనటువంటి దాడులు జరిపి అమానుషంగా ప్రవర్తించి గతంలో రజాకారులని వింటా ఉన్నాం, కానీ ఇప్పుడు రజాకారులు అవతారం ఎత్తినటువంటి వారి కుటుంబ సభ్యులపైన, తిరుపతి రెడ్డి పైన కేసు నమోదైందా అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం. మరి ఈ చరిత్ర అంటే ఇట్లాంటి చరిత్ర ఉన్న వాళ్ళ కంప్లైంట్, వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ కూడా ఇలాంటి ఆధారాలు లేకుండా తీసుకొని పోలీసులు మరి ఈ రకంగా ప్రవర్తిస్తే మాత్రం తప్పకుండా రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పెరేడ్ గ్రౌండ్ లో జైల్ ట్రైనీ వార్డర్స్ దీక్షాంత్ పరేడ్ కార్యక్రమం. శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన జైల్ వార్డర్స్ కి మెడల్స్ ప్రదానం చేసిన మంత్రి పొన్నం. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావును అరెస్టు చేసిన పోలీసులు.
బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు తరలింపు. కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే అనుకుంటున్నాడా, రౌడీ అనుకుంటున్నాడా? ప్రజాస్వామ్య వ్యవస్థ మీద అవహేళనగా మాట్లాడుతున్నాడన్న అద్దంకి దయాకర్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో జరిగిన వాగ్వాదంలో కేసు నమోదు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.